ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే త్రయంబకే దేవి నారాయణే నమస్తుతే. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము మూలా నక్షత్రం వారు ఏ దేవతని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మూలా నక్షత్రం వారు దుర్గాదేవిని, లలితాదేవిని, రాజరాజేశ్వరి, ఈ విధంగా మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, అమ్మవారిని మనం అర్చించాలి. విద్యార్థులు సరస్వతిని ప్రార్థించాలి. ఎవరైనా సరే, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఆ యొక్క రాజరాజేశ్వరి దేవి కానీ, లలిత త్రిపుర సుందరి అనేటువంటి అమ్మవారి యొక్క పటం కానీ తెచ్చుకుని చక్కగా మీరు పూజామందిరంలో పెట్టుకుని ఆరాధించినట్లయితే మీకు చక్కని ఫలితాలు లభిస్తూ ఉంటాయి. లేదా మీ గ్రామంలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. లలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం ఉంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ఇలాగ శక్తి స్వరూపులైనటువంటి ఆలయాలు ఏమైనా సరే ఉన్నట్లయితే ఆ ఆలయాల్ని మీరు ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి ఆరాధన చేయాలి. విద్యార్థులు విద్యాబుద్ధులు బాగా వికసించాలి అన్నప్పుడు ప్రతి మంగళవారం కూడా ఆ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి చూసిగా ఆ అమ్మవారికి ఎర్రటి పుష్పాలు తీసుకుని వెళ్ళి చక్కగా 18 ప్రదక్షిణలు చేసి ఆ పూలన్నీ కూడా అమ్మవారికి ఇచ్చి అర్చన చేయించుకుని అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసిన తర్వాత ఆ కుంకుమార్చనలో ఉన్నటువంటి ఆ కుంకాన్ని మీరు తెచ్చుకుని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా పెట్టుకుంటూ ఉన్నట్లయితే ఆ జ్ఞాన నేత్రానికి కుంకుమ ఎప్పుడైతే అలంకరిస్తామో అమ్మవారి యొక్క మంత్రశక్తి కాస్త మనకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మన మనసు ఒక చక్కనైనటువంటి విధానంలో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత మీరంతా కూడా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళండి. ప్రతి మంగళవారం విద్యార్థులు అమ్మవారిని సేవించండి. అలాగే గృహంలోని మరి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మేము చాలా బాధలు పడిపోతున్నాము, ఏ పని అవట్లేదు, ఏదన్నా వ్యాపారం చేస్తుంటే ఇబ్బంది పడిపోతున్నాం అనేటువంటి వారు ఎవరైనా సరే లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పటాన్ని తెచ్చుకుని చక్కగా మీరు ప్రతి మంగళవారం కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారికి చక్కగా మరి బెల్లముతో వండినటువంటి పదార్థం నైవేద్యంగా పెట్టండి. ఆవునేతితో దీపం పెట్టి చక్కగా అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజించిన తర్వాత ఆ బెల్లముతో తయారు చేసినటువంటి ఆ తీపి పదార్థాన్ని అమ్మవారికి పెట్టి అది అందరికీ కూడా పంచిపెట్టండి. అలా చేసినట్లయితే మీరు ప్రతి మంగళవారం 18 మంగళవారం ఇలా చేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమస్యపోతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. లేదు మీరు దేవాలయం ఉంది, దేవాలయంలో ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి నివేదన చేయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరికీ పంచిపెట్టండి. ప్రతి మంగళవారం మీ గృహంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా మరి పటాపంచలు అయిపోతాయి. ఈ విధంగా మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపార స్థలంలో మూలా నక్షత్రం వారు జన్మించిన వారు మీ వ్యాపార స్థలంలోని ఆ యొక్క లలితా త్రిపుర సుందరి దేవి యొక్క పటాన్ని పెట్టుకోండి. చక్కగా ఆ అమ్మవారిని మీరు పూజించండి. ప్రతి మంగళవారం, శుక్రవారం లేదా 2 రోజుల్లో ఏదో రోజు మీరు ఆ యొక్క వ్యాపార స్థలంలో అమ్మవారిని పూజించినట్లయితే ఆ వ్యాపారము దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతుంది. చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎటువంటి సందేహం లేదండి. మీరు ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కానీ, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు కానీ ఈ విధంగా అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రతి సమస్య కూడా పటాపంచలు అయిపోయి మీకు సుఖశాంతులు కలుగుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా మీరంతా కూడా ఆ అమ్మవారిని సేవించి పూజించి అర్చించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ మరి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీకు అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి మరి చల్లగా చూడాలని చెప్పేసి కోరి ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.